ఒకటి ఒకటి రెండు ఒకటి 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 రెండు రెండు ఎస్. సో గౌరీ సతీష్ గారు, తెలంగాణ ఉద్యమ సమయంలో మన అనుకున్నాం ఆంధ్ర విద్యా వ్యవస్థల దోపిడీని నియంత్రిస్తామని పెద్దలు చెప్పినప్పుడు నిజమే కావాలి అనుకున్నాం. కానీ బీఆర్ఎస్ హయాంలో అది జరగలేదు. మరి ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ కూడా చేయలేకపోయింది. 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏమన్నా ఒక అడుగు ముందుకు పడిందా? దీనిపైన ఇక ముందైనా కాంగ్రెస్ ఏదైనా చేస్తుంది అనేటువంటి మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆశ ఉందా? ఇంతకుముందు కోదండరామ్ సార్ మదన్న చెప్తూ మాట మర్చిపోయినట్టు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి జైలు పోస్టులు భర్తీ చేయలేదు. ఇటీవల ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 1164 పోస్టులు ఇటీవలనే భర్తీ చేసిరు అనేది ఒకసారి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత త్వరితగతిన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ వారి సారథ్యంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నాయనేది నాకంటే ఎక్కువ కోదండరామ్ సార్ తెలుసు, మా మదనకు కూడా తెలుసు. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలనే ఆకాంక్షతోటి ప్రజాప్రభుత్వం ఉంది. దాంతోపాటుగా ఏవైతే కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమి ఆలోచిస్తాయంటే నా కొడుకు డాక్టర్ అయితేనో ఇంజనీర్ అయితేనో వానికి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన కలిగించే విధంగా ఈ ప్రకటనలు ఉంటాయి. కాబట్టి వాటిని కట్టడి చేయవలసినటువంటి బాధ్యత ఎవరైతే లైజనింగ్ అథారిటీస్ ఉన్నాయో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ మిగతా వారు కానీ లైజనింగ్ ఆఫీసర్ చేయవలసినటువంటి జిల్లా అధికారులు కూడా ఖచ్చితంగా వాటిని కట్టడి చేసి ఇంటర్మీడియట్ అనేది ఇందాక మా మదన చెప్పినట్టుగా ఇంటర్మీడియట్ కూడా ఖచ్చితంగా ఫీజును ఫిక్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. స్కూల్కి ఉంటుంది, డిగ్రీ కాలేజ్కి ఉంటుంది, పీజీకి ఉంటుంది. కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అనేటివి ఈ వ్యవస్థను శాసిస్తున్నాయి. కాబట్టి ఇంటర్మీడియట్కు ఫీజు ఫిక్సేషన్ లేకపోవడం అనేది చాలా శోచనీయ అంశం. ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది, ఇంటర్మీడియట్ విద్య అనేది స్పెషల్గా అందరికీ అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఖచ్చితంగా ఫీజు ఫిక్సేషన్ కోసం ఆలోచన చేస్తారని కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తా ఉన్నాం. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం. సైదులు గారు కాల్ చేశారు ఖమ్మం నుంచి. నమస్తే సైదులు గారు. నమస్తే మేడం. ఎస్, చెప్పండి సార్. అదే విద్య మీద నడుస్తుంది కదా మేడం డిబేట్. యా, అదే దానికి మేడం చెప్పండి సైదులు గారు. అదే లైవ్లో ఉన్నారు కదా సారు, మసూరెడ్డి సారు, అవును సారు. అదే దాని గురించి ఈ కార్పొరేట్ విద్యలో జరిగే మోసాలు మేము ఆల్రెడీ ఇంతకుముందు శ్రీ చైతన్యలో లెక్చరర్గా ఇచ్చాం మేడం. ఓకే, హలో మేడం, చెప్పండి చెప్పండి. వినిపిస్తుంది. మాకు సైదులు గారు మీ టీవీ లో చేసుకోండి. రైట్ అండి. సో డిబేట్లోకి వెళ్ళే ముందు మనకు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.